యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. ఈరోజు నువ్వు దీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈరోజు నువ్వు క్షమించబడడానికి, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. ఇదిగో లైవ్ కార్యక్రమం మనం చూస్తున్న వారికి చెప్పే మాట, దేవుణ్ణి నమస్కరించడము క్రైస్తవుల వలన కాలేదు, క్రీస్తును నమ్ముకున్న వాని వలన కావట్లేదు. ఏంటి 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 ఎందుకు కావట్లేదయ్యా? నమస్కరించడము క్రైస్తవుని వలన, ఆరాధించడం ఆ క్రైస్తవుని వలన ఎందుకు కావట్లేదు? వేషధారణతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, భక్తిహీనతతో ప్రజలు దేవునికి నమస్కరిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరము, ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. నువ్వు నమస్కరించడం ఏంటి? దయ్యాలు కూడా దేవునికి నమస్కారం చేస్తాయి. దయ్యాలు కూడా దేవునికి ఏం చేస్తాయి? నమస్కారము చేస్తాయి. దయ్యానికి తెలుసు దేవుడు ఎవరో, నీకు మాత్రము తెలియదు. ఆ దయ్యానికంటే పెద్ద దయ్యాలు భూమి మీద చాలా మంది ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథములో చూస్తే సేనా దయ్యములు పట్టిన వాడు చూస్తే 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధులలోను కొండల్లోను కేకలు వేయచ్చు, తాను రాళ్లతో గాయపరుచుకొనొచ్చు నుండిను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, అమ్మా ఏంటంట, యేసు వారికే నమస్కారము చేస్తుంది. నమస్కరించడం నీకు తెలుసా? నమస్కరించడం నీకు తెలుసా? నమస్కరించడం నీకు తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగములో చూస్తే పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధించుటకు, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేశాను. ఎవరి పేరట? దయ్యము కూడా, అయ్యా దయ్యము కూడా ఎవరి పేరట ఆనబెడుతుంది? నువ్వు సామాన్యమైన వాడివి కాదు యేసు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు. ఇదిగో ఆ దేవుని పేరట నేను ఆనబెట్టుచున్నా. గడ 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 గడలాడిపోతుంది. ఏంటి సామ్రాజ్యం? సేనా దయ్యము పట్టినటువంటి వాడు, సేనా దయ్యం పట్టిన వాడు తనకు తెలుసు, అమ్మో ఈయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించే మాట ఏమిటంటే, యేసు వారే సర్వోన్నతమైన దేవుని కుమారుడని ఎవరికి తెలిసింది? దయ్యానికి తెలిసింది. దేవుని పేరట ఆనబెడుతున్నాను, నువ్వు నన్ను ఏం చేయొద్దు, బాధ పెట్టద్దయ్యా. గమనించిన మాట ఏమిటంటే, 5వ అధ్యాయంలో చూస్తే 2వ వచనములో చూస్తే చూడండి, 1వ వచనము, వారు సముద్రమునకు అద్దరునున్న గెరాసీనుల దేశమునకు వచ్చినప్పుడు ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయిను. పలుమారులు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలను, ఆ చేతికున్న సంఖ్యలను తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తనీలుగా చేసెను. గనుక ఎవడు వారిని
ఎవడు వారిని సాధుపరచలేకపోయాడు. ఈ వ్యక్తి జీవితము అగోచరం, శూన్యములో బ్రతికే జీవితం, సమాధుల్లో తనకు తానే రాళ్లతో గాయపరుచుకుంటున్న జీవితం, అనేక మార్లు వారి చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేసే వాటిని తుత్తనీయులుగా చేసినటువంటి వాడు, తుత్తనీయులుగా చేసిన వాడు, వారిని ఎవడు సాధుపరచలేకపోయాడు. అందుకే గెరాసీనుల దేశంలోనికి ఒక దోణిలో నుండి ఆయన ప్రయాణము చేసి అడుగు పెట్టగానే ఆయనకు ఎదురుపడి సర్వోన్నతమైన దేవుని కుమారుడని ఆయనకు నమస్కారము చేశాడు. వారిని సాధుపరిచేవారు ఎవరు లేకపోయారు, వారిని అదుపు చేసేవారు ఎవరు లేకపోయారు, వారితో పోరాడేవారు ఎవరు లేకపోయారు, వారితో గెలిచేవారు ఎవరు లేకపోయారు. కానీ అది ఎవరి వలన అయిందంటే దేవతలకు దేవుడైనటువంటి మహోన్నతమైన వాని వలన జరిగింది కార్యం. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినండి. సైతాను కూడా, దయ్యాలు కూడా 2000 దయ్యాలు యేసు వారికి ఏం చేశాయంటే నమస్కరించాయి. దయ్యానికి తెలుసు దేవుడెవరో. దయ్యాలు కూడా దేవుడని నమ్ముతున్నాయి. వ్యర్థుడా అని వాక్యంలో రాయబడినట్లుగా నువ్వు నమ్మడం ఏంటి? నువ్వు కొన్నాళ్ళు నమ్ముతావు, కొన్నాళ్ళు విడిచిపెడతావు, కొన్నాళ్ళు భక్తిగా ఉంటావు, కొన్నాళ్ళు పాపిగా ఉంటావు. కానీ దయ్యాలకు తెలుసు ఆయన ఎంత శక్తివంతుడో తెలుసు. ఆయన చేతుల్లో పడితే ఏం చేస్తాడో దయ్యాలకు తెలుసు. అందుకే అవి రాజీకొచ్చాయి. అయ్యా సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నన్ను బాధించద్దయ్యా, నన్ను బాధించద్దు. ఈ వ్యక్తి జీవితం ఎలాగుందంటే తనకు తానే రాళ్లతో గాయపరుచుకుంటున్నారు. సంకెళ్ళతో బంధించబడిన వాడు. రాళ్ళు పాపం అనబడే రాళ్లతో కొట్టుకుంటున్నాడు. వానికి అర్థం కాలే, అందులో ఏముంది కాబట్టి అర్థం కావట్లా, దయ్యం ఉంది కాబట్టి వానికి అర్థం కావట్లా, గాయపరుచుకుంటున్నాడు అర్థం కావట్లా, కొట్టుకుంటున్నాడు అర్థం కావట్లా. అందుకే దయ్యం పట్టిన వారిని మీరు బాగా చూడండి. దయ్యం పట్టిన వారిని అగ్నిలో దుంకుతారు. వాళ్ళు వెళ్ళి నీళ్ళలో దుంకేస్తారు. తల తీసుకుని గోడ కొట్టుకుంటారు. కొన్ని దయ్యాలు చాలా విచిత్రంగా కొన్ని ఉంటాయి. దయ్యాలు ఆ దయ్యము పట్టినటువంటి ఆ శరీరానికి ఏం జరుగుతుందో అర్థం కాదు. నేలకు కొరుక్కుంటారు, పెదాలు కొరుక్కుంటారు, అవునా, రకరకాలు చేస్తారు. దయ్యం పట్టిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఇలా చూడాలి, అందరూ చూడండి, పైకి చూడండి, అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. నెమ్మది చెప్తున్నారు. మీరు దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తే దయ్యాలు పారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే ఈ దయ్యాలు దేవునికి వణికాయి. అందుకే ఈ దయ్యము ఎవరిలో అయితే ఉంటుందో ఆ శరీరానికి అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. దయ్యాలు ఎన్నో అపవిత్రాత్మలు. ఏ ఆత్మలు పట్టిన వాడమ్మా? గట్టి చెప్పాలి. అపవిత్రాత్మలు పట్టినవాడు. అపవిత్రాత్మలు ఎన్ని ఉన్నాయంట? ఇంచుమించు 2000 దయ్యాలు. ఎన్ని వేల దయ్యాలు ఎవరిలోకి ప్రవేశించాయి? పందుల్లోకి ప్రవేశించాయి. దయ్యము కోరుకుంది. ఎవరి హృదయాన్ని కోరుకుందనంటే, ఎవరిని కోరుకుందంటే పందిని కోరుకుందాయి. ఒక కొండ దగ్గర పందులు మేస్తుంటే ఆ పందుల్లోకి వెళ్ళమని ఆజ్ఞాపించమని కోరుకున్నాయి. 11వ వచనం. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మందమేయుచుండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. చాలు, బ్రతిమాలుకొనెను.
పందుల మంద, పెద్ద మంద ఓ కొండ దగ్గర పందులు మేస్తుంటే ఇది ఎవరిని కోరుకుంది అమ్మా? మానవ శరీరాన్ని విడిచిపెట్టి దేన్ని కోరుకుంది? పందుల మందను కోరుకుంది, పందుల్లోకి వెళ్ళడానికి కోరుకుంది. అందుకే ప్రభునందు ప్రియులారా, పందుల్లోకి ప్రవేశించాయి ఈ అపవిత్ర ఆత్మలు. ఎవరిలోకి? పందుల్లోకి. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, మీకు ఎప్పుడు చెప్పడం జరుగుతుంటది ఒక కథ. ఒక దేశంలో అందరూ కుక్కల్ని పెంచుకుంటారు, నక్కల్ని పెంచుకుంటారు, రకరకాల జంతువులను పెంచుకుంటాడు. ఒక వ్యక్తి ఏకంగా పందిని పెంచుకుంటున్నాడు. దేన్ని? పందిని పెంచుకుంటున్నాడు. దాన్ని చాలా ముద్దుగా పెంచుకుంటున్నాడు. దానికి బట్టలు కుట్టించి, దానికి పరుపు వేసి, దానికి ఏసీ వేసి చక్కగా, చాలా చక్కగా ఏం చేస్తున్నాడంటే పందిని బాగా చూస్తున్నాడు. అది ఇంట్లో ఉందని చెప్పి ఒకరోజు ఉదయం లేవగానే తను వాకింగ్కి వెళ్తూ ఉంటే ఆ పందిని కూడా ఏం చేశాడు? ఆ పంది పిల్లని ఏం చేశాడు అమ్మా? వాకింగ్ తీసుకెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోతా ఉంటే ఒక చోట మురికి కాలువ ఉంటే ఆ మురికి కాలువ చూడగానే ఇది ఏం చేసింది చెప్పండి అమ్మా? వెళ్ళి ఏం చేసి స్విమ్మింగ్ చేసిందా? ఏం చేసింది? ఇది వెళ్ళి ఆ బురదల బాగా దానికి ఎంత హాయి ఉందో, అది మంచి నీళ్ళు, బాత్రూంలో మంచి నీళ్ళతో సోపేసి షాంపులు వేసి దాన్ని శుభ్రం చేసి నీళ్ళు నచ్చలే దానికి. ఏ నీళ్ళు నచ్చాయి అమ్మా? మురికి నీళ్లు నచ్చాయి. పోతున్నాడు తన యజమానుడు. ఎక్కడుంది మోతి? బురదలో ఉంది మోతి. ఎక్కడుంది మోతి? యజమానునితో నడచట్లా ఈ మోతి. ఎక్కడుంది మోతి? బురదలో పొల్లుతుంది మోతి. ఎక్కడ పొల్లుతుందమ్మా? బురదలో పొల్లుతుంది మోతి. పిలుస్తున్నాడు, ఏ మోతి ఎక్కడున్నావు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ముందు నిలబడితే అక్కడ పోని పక్కకు చూస్తున్నాడు. మోతి అని అంటే ముందుకు పోతుంది, మూతి పెడుతుంది పోయి. కానీ ఆ మోతిని పాపం, ఆ మూతిని ఏం చేయలేడు యజమానుడు. గుర్తుపట్టలేనంత భయంకరంగా అసలు అదంతా మురికి అంతా కొడుకొని వచ్చేసింది. తర్వాత చూశాడు, బట్టలు కనపడ్డాయి. ఓ ఏంటి పొరపాటున పడ్డావా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి మంచిగా లైక్ బాయ్ సోపు రకరకాల వాసన పోయేంత వరకు కడిగి నీటికి శుభ్రం చేసి పెడితే సర్లే అని చెప్పి మరలా వాకింగ్కి వెళ్ళిపోతుంటే ఈయన ముందు వెళ్తున్నాడు. మరలా ఒక చోట బురద కనపడింది, మురికి కనపడింది. వెళ్ళి మరలా ఎక్కడ పడేసింది ఇది చెప్పండి అమ్మా? దాని స్వభావం ఏంటి? దీనికి ఎన్నిసార్లు స్నానము చేయించిన తన యజమానులతో నడవడానికి ఇష్టపడదు. తనకు దేవుడు, ఆ యజమానుడు ఎంత ఘనత ఇచ్చినా ఈ పంది ఆటలాడుతుంది కానీ మంచి ఆటలాడదు పంది. దీనికి ఎంత ఘనత ఇచ్చినా ఇదేం చేస్తుంది? ఘనహీనంగానే ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో కూడా యజమానునితో నడవడానికి చేత కావట్లేదు. యజమానుడు ఎవరు? మన యేసువారు. ఎవరు చెప్పండి? ఎక్కడుంది మోతి శిలువ ధ్యానాల్లో? ఏడుంది? అంగట్లో కూర్చొని వ్యాపారం చేస్తుంది, ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తున్నాయి, పక్కింట్లో బయట బజార్లో ఆడలు కూర్చొని సవాల్ చేస్తున్నాయి. కొన్ని మోతీలు ఎక్కడ చేస్తున్నాయి? ఎక్కడుంది? నడచట్లే, యజమానులతో నడవట్లా. ఎక్కడ నడుస్తున్నాయి? పాపము సంబంధమైన వాటిలో నడుస్తున్నాయి. ఎక్కడ నడుస్తున్నాయి? యజమానునితో నడవడానికి చేతబడట్లేదు, కావట్లేదు. ఎక్కడున్నాయి? ఇదిగో సెల్లులో చాటింగ్లు చేసుకుంటూ ఉన్నాయి, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాయి, పాపములో ఉన్నాయి. కానీ తను ఎంత గాయపరచబడుతున్నారో అర్థం కావట్లేదు. దయ్యం పట్టిన వానికి ఎంత గాయపరుచుకుంటున్నారో అర్థమో కాదు. కామము కళ్ళకెక్కి కొట్టుకున్నట్లుగా కొంతమంది భయంకరమైన మూర్ఖపు మనసత్వము కలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. నువ్వు గాయపరుచుకుంటున్నావు. ఎంత దేవుని ఉగ్రత, ఎన్ని దాడులు నీ మీద జరుగుతున్నాయో నీకు అర్థం కావట్లా. కానీ ఆ దయ్యం పోయిన తర్వాత బాడికి అర్థమవుతుంది, అమ్మో 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 అని.
అందుకే పంది లాంటి స్వభావము కలిగిన వాటిలోకి రావడానికి ఇష్టపడతాయి దయ్యాలు. అందుకే యేసు రక్తముతో ఎన్నిసార్లు కడిగిన ప్రభు, ఎన్నిసార్లు కడిగిన ఆయనతో నడవడానికి, ఆయనతో జీవించడానికి, ఆయనతో ఉండడానికి, ప్రార్థించడానికి, నమస్కరించడానికి, ఆయన చేసిన కార్యాన్ని గుర్తించలేకపోవడానికి గల కారణం ఈరోజు దయ్యాలు, అపవిత్రాత్మలు మనిషిని అపవిత్రము చేస్తున్నాయి. పరిశుద్ధుని ఏం చేస్తున్నాయి? గట్టి చెప్పాలి, అపవిత్రపరుస్తున్నాయి. గమనించే మాట ఏమిటంటే దయ్యాలు కూడా ఏం చేశాయి అంటే నమస్కరించాయి. దయ్యాలు కూడా ఏం చేశాయి? నమస్కరించాయి, రిక్వెస్ట్ చేశాయి. ఎక్కడికి వెళ్తాం అయ్యా? పెద్ద పందుల మందు ఉంది. ఎక్కడా? ఈ పందులకు సాదృశ్యమైనటువంటిది ఏంటంటే తాగుడు, దొంగతనం, వ్యభిచారము, నామకార్థత, అవిశ్వాసమే ఈ గుంపు. ఏ గుంపు చెప్పండి? ఆ గుంపును కోరుకుంటున్నాయి. ఇన్ని శరీరాన్ని పెట్టి ఏ గుంపును కోరుకుంటున్నాయి? గడి చెప్పాలి. పందుల గుంపు. ఏ గుంపు? భక్తిహీనుల గుంపును కోరుకుంటున్నాయి. భక్తి లేని గుంపును కోరుకుంటున్నాయి. తాగుడు గుంపును కోరుకుంటున్నాయి. చక్కగా సిగరెట్లు, చక్కగా బీడీలు స్టైల్గా తాగుతున్నాడు. తాగు, ముక్కుల్లో నుంచి పొగ రప్పిస్తావు, నోట్లో నుంచి పొగ తెప్పి వస్తుంది. తర్వాత ముక్కుల్లో నుంచి రక్తము, నోట్లో నుంచి బ్లడ్ రాక తప్పదు. ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ముక్కుల్లో నుంచి స్టైల్గా, ముక్కుల్లో నుంచి కూడా ఏం చేస్తారు? పొగను ఇడ్చేస్తారు. నేను నా చిన్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేసేవాడంటే బాగా ముక్కుల్లో నుంచి ఏమంటే నేను అడిగేవాడిని, నోట్ల నుంచి వదలొచ్చు కదా, ముక్కుల్లో నుంచి ఎందుకు వదులుతున్నావు అంటే ఇది నా స్టైల్ అన్నాడు. ఏమన్నాడు? ఏంటంట? ఇది నా స్టైల్ అన్నాడు. ముక్కుల్లో నుంచి పొగ ఇడ్చేవాడు. ఎక్కడి నుంచి చెప్పండి? గట్టి చెప్పాలి. కొన్ని రోజులకు, కొన్ని ఒక 5-6 సంవత్సరాలకు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ముక్కులో నుంచి రక్తం, నోట్ల నుంచి రక్తం వస్తుంది. నేను అడిగా, ఇది నీ స్టైలా అని అడిగా. ముక్కులో నుంచి రక్తం రావడం, నోట్ల నుంచి రక్తం రావడం, ఇది నీ స్టైలా? నాయన వ్యాధి వచ్చిందిరా నాకు. ఏమొచ్చింది? ఇప్పుడు వదులు. ముక్కులోంచి బ్లడ్ ఎంత వదులుతావు? హాస్పిటల్లో చాలా మంది బ్లడ్ లేదంట, ప్యాకెట్లు తెచ్చి పెడతారు. అవును కదా? గమనించే మాట ఏమిటంటే స్టైల్గా ఈ గుంపును కోరుకుంటది రకరకాలైనటువంటి వ్యాధులు. గమనించే మాట ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, మీకు ముగిస్తూ తెలియజేసే మాట ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. దయ్యాలు కూడా దేవునికి ఏం చేశాయి? నమస్కారము చేస్తాయి. తనకు తెలుసు దేవుని పవర్ ఏంటో తెలుసు. నీకు తెలుసా? తెలియదు కాబట్టి, విలువ లేదు కాబట్టి అస్తమానం బురదలోకి వెళ్తావు. నీతిమంతుడైన యజమానునితో నడవడానికి నీ వలన కాలేదు. ఎప్పుడు వస్తావు? ఎప్పుడు నమస్కారము చేస్తావు? నీ మురికిని పోవడానికి, నీ మురికిని పోగొట్టడానికి కల్వరి శిలువలో రక్తాన్ని కాలువలుగా కాల్చాడే. కాలువలుగా రక్తమెల్లా కారుచుండెను, కాలువలుగా రక్తమెల్ల కారుచుండెను. పాలకుండో యేసు జాలి భారుచుండెను. పాలకుండో యేసు జాలి. యేసు వారే రక్తాన్ని కాలువలుగా కార్చారు నిన్ను కడగడానికి. ఒళ్ళంతా రక్తము, ముల్ల కిరీటము తలపై బెట్టిరి సోదరా. ఒకడు బల్లెంబుతో పొడువా, నీలో రక్తము గారు చిల్లులాయను సోదరా. ఒళ్ళంతా రక్తము, ముళ్ళ కిరీటము, బల్లెముతో పొడిచారు. ఈ వేదనంతటిని ఎందుకు భరించాడు అనంటే నీలో ఉన్న మురికిని పోగొట్టడానికే.
నీలో ఉన్న అపవిత్రతను పోగొట్టడానికి, నీలో ఉన్న భయంకరమైన ఆ కల్మషము, ఆ మృగ తత్వము, ఆ భయంకరమైన తాగుడు, ఆ భయంకరమైన తలంపులు, ఇవన్నీ పోవడానికే యేసువారు ఏం చేశారంటే తలకు ముళ్ళ కిరీటము, చేతులకు మేకులు, పాదాలకు మేకులు, 39 కోడా దెబ్బలు ఆయన బల్లెం పోటు పడిపించుకున్నాడు. మన తలంపులే సిలువకు యేసువారిని కొట్టాయి కదా, మన తలంపులే యేసువారికి ముళ్ళ కిరీటాన్ని తెచ్చాయి. మన శరీర కోరికలే 39 కొరడా దెబ్బలు తెచ్చాయి. మన చేతులే యేసువారికి ముళ్ళ మేకులు తెచ్చిపెట్టాయి. మన పాదాలే యేసువారికి మేకులు తెచ్చిపెట్టాయి. మనము పొందవలసిన శిక్ష, మనము అనుభవించవలసిన శాపం, మనము అనుభవించవలసిన దోషం, మనము అనుభవించవలసిన మరణం, ఇవన్నిటిని సిలువలో మన కొరకు కొట్టివేశాడు. యేసువారు కొట్టివేశారు. ఈ ప్రాణత్యాగం ఎవరి కోసం? ఈ జగతి కోసమే కదా, ఈ జనుల కోసమే కదా. యేసువారు నీ కొరకు చేసినటువంటి త్యాగమును బట్టి నువ్వు నమస్కరించలేకపోతున్నావా? ఎంత హృదయాలు, ఎంతో కఠిన హృదయంబైనా అటు చూచి తరాచిన కరిగిపోవును సోదరా. ఎంతో కఠిన హృదయంబైనా అటు చూచి తరాచిన కరిగిపోవును సోదరా. ఎంతో కఠిన హృదయంబైనా ఆ సిలువను చూస్తే కరిగిపోవలసిందే కదా, ఆ సిలువను చూస్తే కరిగిపోవలసిందే కదా. యేసు వారి యొక్క మరణము చూచి సూర్యుడు కనుమరుగైపోయాడు, రాతి కొండలు బద్దలైపోయాయి, అమ్మా 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 గమనించండి, దయచేసి గమనించండి. ఆయనకు నమస్కారం చేయాలి. ఎందుకు నమస్కారము చేయాలి? ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. నిన్ను మోక్షానికి చేర్చేటువంటి మోక్షాధిపతి, నిన్ను విడిపించడానికైనా నిన్ను రక్షించడానికైనా సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. మార్చుకుంటావా? మార్చుకోగలుగుతావని జీవితాన్ని? ధన్యులుగా ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆయనకు నమస్కరించాలి. మన దిక్కు దేవుడిచ్చిన మందిరం అనేకో. ఏ దిక్కు? దేవుడిచ్చిన మందిరం. అందుకే 40 దినముల ఉపవాస ప్రార్థనలకు చక్కగా కొంతమంది చక్కగా దేవుని సన్నిధిలో ఉంటూ, ఎంత చక్కగా వాక్యాన్ని వింటూ పశ్చాత్తాపడుతూ రోజు వారు దేవుని సన్నిధిలో ఎదగడానికి బహుగా ప్రారంభించబడ్డారు. ఆమేన్. నువ్వు సోమవారం నుంచి వస్తానంటే, సోమవారం నుంచి పోతే మిగతా దినాలు ఎవరు తెచ్చిస్తారు? మీ తాత తెచ్చిస్తాడా? చెప్పండి, ఎవరు తెచ్చిస్తారు? పోయిన సమయాన్ని తెచ్చుకోగలుగుతామా? మన నిర్లక్ష్యమునకు చెల్లించాలి భారీ మూల్యం. ప్రియులారా, ముగిస్తూ మీకు చెప్పే మాట, దావీదు భక్తులు చెప్పినట్లుగా భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధ ఆలయం వైపు చూస్తూ ఆయనకు నమస్కరిస్తున్నాడు. నువ్వు నమస్కరిస్తున్నావా? ఆయన ఎంత గొప్పవాడో నువ్వు ఆలోచన చేస్తున్నావా? కఠిన హృదయము కలిగిన వారు మార్చబడ్డారే, నరహంతకులు మార్చబడ్డారే, దొంగలు మార్చబడ్డారే, వ్యభిచారులు మార్చబడ్డారే, అబద్ధాలాడు వారు మార్చబడ్డారే, క్రీస్తును కలిగి ఉన్నారే. క్రీస్తును కలిగిన నీవు మరల
పాపానికి బానిసైపోయి మరలా బురదలో పొల్లేవారిగా ఉన్నారా? అలాంటి వారిగా ఉన్నారా? నమస్కరిస్తావా దేవునికి? ఈరోజు నీ కొరకు ఎంత గొప్ప కార్యాలను చేశాడో ఒకసారి ఆలోచన చేయి. దేవుని శక్తి తెలిసిన దయ్యాలు దేవునికి నమస్కరించాయి. దేవుని స్వరూపమందు చేయబడిన నీకు దేవునికి నమస్కరించడము తెలుసా? నమస్కరించడము తెలుసా? దేవుని పరిశుద్ధ ఆలయమునకు దిక్కునకు చూచే ఆ స్థితి తెలుసా? ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత బలమైన వాడో నువ్వు విన్నావు. దేవుని స్వరూపమందు చేయబడిన నీవు దేవుని నమస్కరించలేకపోతున్నావా? దేవుని మందిరాన్ని నువ్వు విడిచిపెడుతున్నావంటే ఎన్ని వాక్యాలు విన్నా, దేవుడు నీకు ఎంత చేసినా, ఎంత కనికరించినా, ఎన్నిసార్లు నిన్ను సరిచేసినా నువ్వు కోరుకుంటున్నది ఏంటి? అపవిత్రాత్మలు పట్టిన వాడికి గాయములు చేసుకుంటానికి అర్థం కాల. ఎందుకంటే తన శరీరాన్ని కంట్రోల్ చేసేది దేవుడు కాదు, అపవిత్రాత్మలు దేవునికి కాకుండా ధనమును సంపాదించడానికి, మనుషులతో మాట్లాడడానికి, పనులు చేసుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి, స్నేహితులతో కబుర్లు పెట్టుకుంటా చేయడానికి ఈ లక్షణాలన్నీ అపవిత్రాత్మలు చేసే పని. నిన్ను కంట్రోల్ చేస్తుంది దురాత్మలో. జాగ్రత్త. రా, ఈ రోజైనా సాగిలపడు, దేవుని నమస్కరించు, క్షమించమనడుగు, కరుణించమనడుగు, దేవా నన్ను కాపాడుమనడుగు. సమయము అన్ని కాలాలను సమస్తమును సమకూర్చింది దేవుడు. దేవుడు 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 ఆయనే కదా మన దిక్కు. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, ఆయనకు మనం నమస్కారం చేయాలి. సర్వలోకములో ఉన్న మానవులు ఆ సిలువను చూస్తూ ఆయన చేసిన త్యాగాన్ని బట్టి దేవా దేవా నీకు నమస్కారము చేయాలి. ఈరోజు మందిరములో ఉన్న వాళ్ళారా, నీవు మన యజమానుడైన దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నావా? నిన్ను శుద్ధి చేశాడు, నిన్ను అపవిత్రంగా ఉన్న నిన్ను పవిత్రపరిచాడు, నిన్ను కరుణిస్తానంటున్నాడు, నిన్ను దీవిస్తానంటున్నాడు, నీకు దిక్కుగా ఉంటానంటున్నాడు, నీకు తండ్రిలాగా ఉంటాను, తల్లిలాగా ఉంటానంటున్నాడు, నీకు రక్షకుడిగా ఉంటానంటున్నాడు. ఇంత కరుణించు దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలి తెలుసా? ఎవరికి లేని భాగ్యం, ఆ ధన్యత మనకు దొరికిందే. క్రీస్తును నమ్మడము ఎంత ధన్యత, ఆయన సన్నిధిలో ఉండడం ఎంత ధన్యత. నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో నీ ప్రవేశించాను అని అంటున్నాడే. వావ్, ఎంత మందిరం విషయంలో వారికి ఉన్న శ్రద్ధ, ఆసక్తి ఎంత గొప్పదో.